మహోన్నతుడు అయిన దేవా, మాట్లాడే యెహోవా నీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు. ఈ రోజున మీరు మాతో మాట్లాడండి అయ్యా. మా అందరికి అవసరమైన మాటలు మీరు మాకు తెలియచేయండి. నీ మాటల్లో బలం ఉంది, నీ మాటల్లో శక్తి ఉంది, నీ మాటల్లో ప్రభావం ఉంది. అటువంటి ప్రభావవంతమైనటువంటి నీ మాటలు మీరు మాతో మాట్లాడి మమ్ములను సరిచేసి స్థిరపరిచి వాక్యపు వెలుగులో మా బ్రతుకులను బాగు చేసుకున్నట్లుగా, వాక్యపు వెలుగులో మా జీవితాలను సరిచేసుకున్నట్లుగా, వాక్యపు వెలుగులో మా పాపములను విడిచిపెట్టి పరిశుద్ధత వైపుకు మల్లునట్లుగా మీరు మాతో మాట్లాడమని, మీరు మాట్లాడుతున్న మాటకు తగ్గట్లుగా బ్రతుకున్నట్లుగా కూడా మాకు నేర్పించమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ప్రత్యేకమైనటువంటి ఈ ఉదయకాల ప్రార్థనా కొడుకులో పాల్గొన్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందనాలు. మనం ఒక మాట చదువుకుందాం దేవుని వాక్యములో నుండి. లూకా సువార్త 15వ అధ్యాయం లూకా సువార్త 15వ అధ్యాయాన్ని ఒకసారి అందరూ బైబిల్ తెరచి ఆ 15వ అధ్యాయములో నుండి 8వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములు ఏ ఉండగా స్త్రీకైనను 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకున్నట్టు కంటే వాటిలో ఒక నాణెము పోగొట్టితే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు ఆమె జాగ్రత్తగా దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి జాగ్రత్తగా వెతుకును గదా. అది దొరుకు వరకు వెతుకును కదా. అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు అది వారికి దొరికినప్పుడు తన చెలికత్తెలతో పొరుగు వారితో పిలిచి నాతో కూడా సంతోషించుడి, నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకుని నా నాణ్యము దొరికినదని వారితో చెప్పాను కదా. నేను పోగొట్టుకున్న నాణెము దొరికినదని వారితో చెప్పును కదా. చాలమ్మా. ఇక్కడ మనం దేవుని వాక్యంలో గమనిస్తే 15వ అధ్యాయం అంతా కూడా ఒక్క విషయాన్ని స్పష్టంగా అర్థం అవడానికి దేవుడు 3 ఉపమానాలు చెప్పాడు. మనుషులు మాట్లాడేటప్పుడు వారి మాటల్లో అవసరమైన మాటలు ఉంటాయి, అనవసరమైన మాటలు ఉంటాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడే మాటల్లో అనవసరమైన మాటలు అసలు ఉండవు, లేవు. ఆయన ఏం మాట్లాడినా ఆ మాట యొక్క ఒక పరమార్థం దాగుంటుంది. ఏదైనా విషయాన్ని అందరికీ అర్థమయ్యేటట్లుగా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారు ఉపమానాలను వాడుకొని అర్థమయ్యేటట్లుగా చెబుతారు. తలాంతులు వాడుకోవాలి అనేటువంటి విషయాన్ని చెప్పాలంటే తలాంతుల ఉపమానం చెప్పేవారు. వాక్యం యొక్క ఉపయోగం, వాక్యము ఫలించాలంటే మన హృదయాలు ఎలా ఉండాలో అర్థం అవ్వడానికి విత్తనాల ఉపమానం చెప్పారు. అలాగున ఒక సందర్భానికి ఒక ఉపమానం చెబుతూ వస్తూ ఉండేవారు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ 15వ అధ్యాయాన్ని గమనిస్తే ప్రారంభములో యేసుక్రీస్తు ప్రభువారు సుంకరులతో పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడని కొంతమంది సనుగుతూ ఉన్నారు. వీళ్ళు పాపులు కదా, వీళ్ళు సుంకరులు కదా. సుంకరులు అంటే సుంకం వసూలు చేసేవారు, వడ్డీ వ్యాపారం చేసేవారు. వారంటే యూదులకు అసహ్యం. వారు అన్యాయం చేస్తారని వీళ్ళు నమ్ముతారు కాబట్టి వారింటే వీరు అసహించుకునేవారు. సుంకరులతో పాపులతో కలిసి ఈయన భోజనం చేస్తున్నాడేంటని సనుగుతున్న సమయంలో నేను వచ్చింది తప్పిపోయిన వారిని వెదకి రక్షించడానికే నేను వచ్చాను అనేటువంటి విషయం ప్రజలకు అర్థం అవడానికి దేవుడు ఉపమానాలు చెప్పాడు.
15వ అధ్యాయం అంతటిలో కూడా ఎన్ని ఉపమానాలు చెప్పాడు చెప్పాలి? 15వ అధ్యాయం అంతటిలో యేసుక్రీస్తు ప్రభు ఎన్ని ఉపమానాలు చెప్పాడు? నా ప్రశ్న అర్థం కాలేదా? 15వ అధ్యాయం అంతటిలో యేసుక్రీస్తు ప్రభు ఎన్ని ఉపమానాలు చెప్పాడు? 3 ఉపమానాలయ్యా. 3 ఉపమానాలు చెప్పారు. అమ్మా, ఇందాక నేను ఒక మాట అన్నాను. యేసుక్రీస్తు ప్రభు అనవసరంగా ఏదైనా మాట్లాడతారా? మాట్లాడరు. అంటే టైం వేస్ట్ అయ్యే మాటలు ఆయన ఏమన్నా మాట్లాడతారా? మాట్లాడరు. ఇప్పుడు సందర్భము తప్పిపోయిన వారిని వెదకి రక్షించుటకే యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చాడు అనేది చెప్పాలి. అప్పుడు ఒక ఉపమానం చెప్పొచ్చు కదా, 3 ఎందుకు చెప్పాడు? ప్రతి సందర్భం అర్థం అవడానికి 1 లేదా 2 ఉపమానాలు చెప్పే యేసుక్రీస్తు ప్రభువారు ఈ 15వ అధ్యాయం మొత్తము ఒకే కాన్సెప్ట్, తప్పిపోయిన వారిని వెతికి రక్షించడం. అప్పుడు 3 ఉపమానాలు ఎందుకు చెప్పాడు? ఒకటే చెప్పొచ్చు కదా. నా ప్రశ్న అర్థమైన వారు సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేయండి. ముందు ప్రశ్న అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడేటప్పుడు అర్థం అవడానికి ఉపమానాలు చెబుతారు. ప్రతి సందర్భములో ఒక ఉపమానం చెప్పే యేసుక్రీస్తు ప్రభువారు లేదా 2 చెప్పే యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ మాత్రం ఎందుకు 3 ఉపమానాలు చెప్పారు? అందరూ ఒకసారి ఆలోచించండి. అర్థం అవడానికి వీలుగా ఉంటుంది. అర్థం అవ్వడానికి వీలుగా ఉండాలి అంటే ఒకటే పదే పదే చెప్పొచ్చు కదా. 3 ఎందుకు చెప్పుండొచ్చు? అక్కడున్న వారిలో చదువుకున్న వారు ఉన్నారు, చదువులేని ఉన్నారు. వాళ్ళకి అర్థం అవడానికి ఇప్పుడు మనమే చూద్దామా. తప్పిపోయిన కుమారుడు ఉపమానం చదువుకున్న వారికి అర్థమవుతుంది, అసలు ఏం తెలియని వారికి అర్థమవుతుంది. 3 ఎందుకు చెప్పాడు? బహుశా 3 ఎందుకు చెప్పాడంటే మూడిటి విషయంలో తప్పిపోయేటువంటి విధానాలు వేరుగా ఉన్నాయి. ఉదాహరణకి చెబుతాను. అమ్మ, గొర్రెపిల్ల ఉంది. గొర్రెపిల్ల అన్ని తెలిసి తప్పిపోద్దా? అమాయకత్వాన్ని బట్టి తెలియక తప్పిపోద్దా? అమాయకత్వాన్ని బట్టి తెలియక తప్పిపోతుంది. అమ్మ, తప్పిపోయిన కుమారుడు తెలిసి తప్పిపోయాడా, తెలియక తప్పిపోయాడా? ఇప్పుడు గొర్రె ఉపమానంలో తెలిసి తెలియక తప్పిపోయింది అది. ఇక్కడ తప్పిపోయిన కుమారుడు తెలిసి తప్పిపోయాడు. ఇప్పుడు గొర్రె ఉపమానమే చూద్దాం. అందరికీ తెలుసు 100 గొర్రెలు ఉన్నాయి. 100 గొర్రెల్లో ఒకటే తప్పిపోయింది. బహుశా ఈ ఒక్కటి ఎందుకు తప్పిపోయి ఉండొచ్చు? అన్ని ఒక చోట వెళ్తుంటే పక్కన మేత కనిపించుంటది ఆకర్షణీయంగా. ఆకర్షణీయమైనటువంటి మేతను చూసినటువంటి ఈ గొర్రెపిల్ల అబ్బా, అక్కడికి వెళ్తే నాకు మంచి మేత దొరుకుద్ది, నేను సమృద్ధిగా తినొచ్చు, ఇక నాకు దిగులే లేదని ఒక ఆశతో ఒకటి అనుకుంది. ఇలా జరుగుద్ది, ఇలా జరగాలి, ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా నేను అంటారు కదా. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని పక్కకి వెళ్ళింది. అనుకున్నదొకటి అయినదొకటి అన్నట్లుగా ఆహారం కోసం వెళ్ళుండొచ్చు, కానీ పొదల్లో చిక్కుకొని గాయాల పాలైపోయింది. మొదటిగా ఈ గొర్రెపిల్ల ఒకటి అనుకున్నది జరగాలని చెప్పి ఇది అలాగున వెళ్ళిపోయింది. 2 ఎందుకు తప్పిపోయి ఉండొచ్చు? ఇప్పుడు గొర్రెలకి ఒక అలవాటు ఉంటది, మందని ఫాలో అవటం. ఇప్పుడు ఇది తప్పిపోయిందంటే మంద నుండి ఏమైంది? విడిపోయింది. మంద నుండి విడిపోయి వేరైపోయింది. కారణం ఏదైనా అవ్వచ్చు. మంద నుండి వేరైంది, తప్పిపోయింది. 3 అన్ని గొర్రెలు ముందుకెళ్ళిపోతే ఇదొక్కటే తప్పిపోయి వెనుకుందంటే కారణం ఏమై ఉండొచ్చు అంటే నిర్లక్ష్యం.
అన్ని స్పీడ్గా కాపరిని అనుసరిస్తూ వెళ్తుంటే ఇది మాత్రం నిదానంగా ఉండి నీరసంగా ఉండి సోమరితనాన్ని బట్టి ఇది తప్పిపోయింది. ఈ రోజున చాలా మంది మనం ఇలాగున తప్పిపోతూ ఉంటాం. ఈ లోకములో ఏదో ఆనందం దొరుకుతుందని, ఈ లోకంలో మనము ఏదో నేను అనుకున్నది జరుగుద్దని ఒక ఎక్స్పెక్టేషన్‌తో మనం వెళ్తూ ఉంటాం. చాలా మంది ఒక వ్యక్తిని ప్రేమ అనేటువంటి మాయలో, ఈ వ్యక్తి నేను ప్రేమిస్తే నా జీవితం బాగుపడుతదని, ఆ వ్యక్తి ప్రేమిస్తే బ్రతుకు బాగుంటదని ఒక ఎక్స్పెక్టేషన్‌తో వెళ్తారు. చివరికి ప్రేమ లేదు, ఏమీ లేదు. దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. చాలా మంది మంద నుండి వేరవుతుంటారు. ఒక సహవాసాన్ని, ఒక సమూహాన్ని, అది సంఘమైనా లేకపోతే ఇలాంటి గ్రూపులైనా వీటి నుండి వేరయ్యి దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. మూడవదిగా బద్ధకాన్ని బట్టి, నిర్లక్ష్యతను బట్టి దేవునికి దూరమై తప్పిపోతూ ఉంటారు. ఇది కావాలని చేసినది కాదు గాని అమాయకత్వాన్ని బట్టి ఒకటి అనుకోని ఒకటి జరిగిపోయి తెలియక జరిగినటువంటి పొరపాటు. సరే, ఈ ఉపమానం అందరికీ తెలుసు. తెలియక తప్పిపోయింది. తప్పిపోయినటువంటి ఆ గొర్రెపిల్ల గాయాల పాలై ఉంటే కాపరి ఆ గొర్రెపిల్ల కోసం సముద్రాలు దాటాడు, కొండలు లోయలు దాటాడు, అక్కడికి వెళ్ళాడు. ఆ గాయాల పాలైనటువంటి గొర్రెపిల్లల గాయాన్ని కట్టాడు. నడవలేని స్థితిలో ఉంటే భుజాలపై వేసుకున్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా మనం తెలియక చేసిన పొరపాట్ల వల్ల నష్టపోయి జీవితం అనేటువంటి ఈ యాత్రలో ముందుకు వెళ్ళలేని పరిస్థితిలో, నడవలేని పరిస్థితిలో మన గాయాలను కట్టి తన భుజాలపై దేవుడు మనల్ని ఉంచుకొని నడిపిస్తాడని మనకు అర్థమవుతుంది. ఓకే, బాగుంది. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు ఉపమానంలోకి వెళ్ళిపోతే, ఆస్తి కావాలన్నాడు, అన్ని కావాలన్నాడు, తండ్రి నుండి దూరమై తానంతట తానే వెళ్ళిపోయాడు. బుద్ధి వచ్చినప్పుడు నాన్న దగ్గర పనోడిగైనా ఉందామని వచ్చాడు. తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు, మెడ మీద పట్టుకొని ముద్దు పెట్టాడు, కుమారుని కొరకు విందు చేశాడు. ఒకరు అమాయకత్వాన్ని బట్టి తెలియక తప్పిపోయారు, మరొకరు తెలిసి తప్పిపోయారు. ఇక్కడ కనిపించేటువంటి ఇంకొక తప్పిపోవడం నాణెం, వెండి నాణెం. వెండి నాణెము ఎలా తప్పిపోయింది అదంటే, గొర్రెపిల్ల తెలియక తప్పిపోయింది, ఈ కుమారుడు తెలిసి తప్పిపోయాడు. ఈ వెండి నాణెం ఎలా తప్పిపోయింది? ఆ స్త్రీ యొక్క నిర్లక్ష్యం బట్టి. ఇక్కడ వాస్తవంగా మాట్లాడాలంటే ఆ స్త్రీకి యేసుక్రీస్తు ప్రభువుకి సాదృశ్యంగా మనకు కనిపిస్తుంది. ఎలాగంటే 10వ వచనంలో, అటువల్లే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం. అంటే ఇక్కడ ఆయన ప్రేమను ఆయన చూపిస్తున్నాడు కాబట్టి ఆయనే మనల్ని కావాలని వదిలేశాడు అని మనం అది 100% అంగీకరించలేము. నా మాట అర్థమవుతుందమ్మా? 100% దేవుడు వదిలేశాడని మనం అనలేము. ఎందుకంటే దేవుడు మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు. ఒకవేళ ఆ స్త్రీ కావాలని వదిలేసుకుంది అంటే మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు మనల్ని కావాలని వదిలేశాడు అని ఒక నెగిటివ్ కొంతమంది అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఆ స్త్రీ అయితే కావాలని వదిలేసుకుందనే మాట వాడలేం, కానీ ఎలా జారిపోయిందని అక్కడ రాయబడి లేదు. కానీ ఒకటైతే క్లారిటీగా ఉంది, చేతి నుండి జారిపడిపోయింది. చెప్పాలి అందరూ, చేతి నుండి ఏమైంది? జారిపోయింది. జారిపోయింది. కారణం మనకి క్లారిటీగా తెలియట్లేదు. ఏమైందో తెలియట్లేదు. ఎందుకు అయ్యే కారణం తెలియట్లేదు? ఎందుకు జారిపోయింది అంటే, ఆమె తెలిసి తప్పిపోవడం ఒకటి, తెలియక తప్పిపోవడం ఒకటి. అసలు ఎలా తప్పిపోయానో అర్థం కాక సడన్ గా దేవునికి దూరం అయిపోవడం, ఇదొక తప్పిపోవడం. ఈరోజు ఈ తప్పిపోవడం గురించి కొన్ని మాటలు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. చాలా మంది, అయ్యా నేను దేవుని నుండి వేరైపోయాను, నాకు అర్థమవుతుంది, దేవుని చేతిలో అయితే ప్రజెంట్ నేను లేను, ఆయనకు నేను చాలా దూరం అయిపోయాను. ఎంతగా దూరం అయిపోయానంటే, ఒకప్పుడు మా ఇద్దరికి ఉన్నటువంటి కనెక్షన్ వేరు, ఇప్పుడు కారణం తెలియదు. దేవునికి నేను దూరం అయిపోయాను, దేవునికి చాలా దూరంగా ఉన్నాను, నేను దేవుని నుండి ఎలా వేరయ్యానో నాకు అర్థం కావట్లేదని. కారణం లేకుండా తప్పిపోయావా? ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా ఏదో సడన్ గా పడిపోతామండి, మనకు తెలియదు ఆనాడు పడిపోవటం వల్ల ఇంత నష్టం ఉంటుందా అని. ఏదో యవన ఇచ్చలు బట్టి, ఏదో ఆకర్షతను బట్టి,
ఏదో వాంఛలను బట్టి పడిపోయావు. నీకు తెలియలా, పడిపోయినప్పుడు అర్థం కాల, నువ్వు అసలు పడిపోయానని కూడా నీకు క్లారిటీ రాలా. కానీ తీరా చూస్తే ఈ స్త్రీ చేతిలో ఉన్న 10 వెండి నాణ్యాల్లో ఒక వెండి నాణ్యం ఎక్కడ పడిపోయింది? కింద పడిపోయింది. కింద వెలుగుగా ఉందా చీకటిగా ఉందని చూస్తే అక్కడ చీకటిగానే ఉంది. ఎందుకంటే అది కనబడాలని వెలుగుతో వెతికారంటే అక్కడ చీకటి ఉందనే అర్థం కదా. కారణం తెలీదు, చేతి నుండి వేరై చీకటిలో పడిపోయింది. ఈరోజు నీవు కూడా ఎందుకో తెలియదు బ్రదర్, నేను పాపంలో పడిపోయాను, చీకట్లో ఉన్నాను, నేను ఎలా పడిపోయానో నాకు అర్థం కావట్లేదు, దేవునికి మాత్రం నేను దగ్గర అవ్వాలి, దేవునికి దగ్గరగా బ్రతకాలనుంది, నేను పడిపోయానయ్యా, నేను జారిపోయానయ్యా, నేను దేవునికి దగ్గరగా లేను, చీకట్లో ఉన్నానయ్యా, అంధకారంలో బంధకాల్లో ఉన్నానయ్యా, నన్ను విడిపించయ్యా అని అనుకుంటే నిన్ను వెతుక్కుంటూ వస్తున్నది దేవుని ప్రేమ. నిజం చెప్పనా అమ్మా, అది చీకట్లో పడిపోయింది. చీకట్లో పడిపోయిన తర్వాత దాని మీదకి ఏం చేరింది? ఆమె ఊడ్చింది అంటే, ఊడ్చారు అంటే అక్కడ ఏమున్నట్టు? దుమ్ము. దుమ్ముంది, చెత్త ఉంది. ఇప్పుడు ఇది ఆ చెత్తలో పడింది, దుమ్ములో పడిందంటే దీని మీద చెత్త దుమ్ము అంటుకుంటుందా అంటుకోదా? ఖచ్చితంగా అంటుకుంటది. ఇది చీకట్లో ఉంది, ఇది దుమ్ములో ఉంది, ఇది చెత్తలో ఉంది. ఇప్పుడు ఇలాంటి ఈ వెండి నాణ్యం, ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే గొర్రె పిల్ల తప్పిపోయి అది గాయాల పాలైపోయి అది చిక్కినప్పుడు దాన్ని పట్టుకోవడం కొంచెం ఈజీ. ఎలాగంటే అది కేకలు వేస్తూ ఉంటది. ఆ కేకలు విన్న కాపరి దాన్ని వెతుక్కుంటూ వస్తాడు. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు అంటే తండ్రి ప్రేమను ఎంతో కొంత తెలిసిన వాడు కాబట్టి బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గరకు వచ్చాడు. అక్కడ ఈ గొర్రె కానీ ఈ కుమారుడు కానీ నేను తప్పిపోయాను, నన్ను కాపాడండి, నేను దారి తప్పున్నాను, నన్ను విడిపించండి అని కేకలు వేయటానికి అవకాశం కనిపిస్తుంది. కానీ ఇక్కడ మీరు గమనించండి, ఆ యొక్క వెండి నాణ్యం తప్పిపోయినది, నన్ను కాపాడు అని అడగటానికి అవకాశం ఉందా? లేదయ్యా. ఎందుకంటే దానిలో ప్రాణము లేదు. ఈ రోజు కూడా నీవు కూడా దుమ్ములో పడిపోయావు, పాపంలో పడిపోయావు, లోకంలో పడిపోయావు. ఎలా పడిపోయావు కూడా అర్థం కాలేదు. తీరా వెనక్కి తిరిగి చూస్తే ఏమిటి, నేను ఇలా పడిపోయాను, నేనేంటి ఇట్లా జారిపోయాను, అసలు నేను ఇలా అయిపోతానని అనుకోలేదే, ఏంటి నేనేనా ఇంతగా జారిపోయానేంటి, అమ్మో ఒకప్పుడు లేస్తే ప్రార్థన, కూర్చుంటే ప్రార్థన, ఈరోజు నాలో ఆ ప్రార్థన లేదు, నేనేంటి ఇలా అయిపోయాను, నా బ్రతుకేంటి ఇలా అయిపోయింది అని నీలో నువ్వే అనుకుంటూ, ఒకవేళ మీ అతిక్రమం క్రియల చేత, మీ అపరాధముల చేత చచ్చిన వారై ఉన్నారు అన్నట్లుగా, చచ్చిన వారైపోయి ఉన్నారని చెప్పేసి అన్నట్లుగా ఈరోజు నువ్వు కూడా అలాగున పడిపోయిన స్థితిలో ఉన్నావేమో, జారిపోయిన స్థితిలో ఉన్నావేమో. ఒకవేళ దేవునిని కూడా అడగలేని చచ్చిన స్థితి, జీవము లేని స్థితిలో నువ్వు పడిపోయినా, నిజం చెప్పాలంటే మనము అడిగామని కాదు, మనము కాపాడమన్నామని కాదు, తాను మన మీద పెంచుకున్న ప్రేమ, దేవుడు మనల్ని చూచే విలువ, మనం ఆయనను వెతకలేదు కానీ ఆయనే మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. ఆయనే వెతికాడు. ఎలా అంటే, నీ వెదకి రాలేనని, నేను రాలేను, ఎందుకంటే నాలో ప్రాణంలో జీవము లేదు, చచ్చిన స్థితి. ఓ గొర్రెపిల్ల ఎంతో కొంత 2 అడుగులు వేయగలదు గాయాల పాలై. ఓ తప్పిపోయిన కుమారుడు తిరిగి రాగలడు, కానీ నేను అస్సలు వెదకి రాలేనయ్యా, ఎందుకంటే నేను జీవము లేని వ్యక్తిగా ఉన్నాను అయ్యా, చీకటిలో పడిపోయి ఉన్నాను, నా బ్రతుకంతా కూడా ఇక చెప్పుకోలేని పరిస్థితిలో నేనున్నాను అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని వెతుక్కుంటూ వచ్చాడట. వెతికెను అనే ఉన్నటువంటి మాటకు గ్రీకులో జెటియో అనేటువంటి మాట రాయబడి ఉంటది. జెటియో అనేటువంటి గ్రీకు పదం యొక్క అర్థం పట్టుదలతో వెతకడం, దొరికే వరకు ఆగకుండా వెతకటం, లక్ష్యం చేరే వరకు ప్రయత్నించడం అనే అర్థం వస్తుంది. అంటే ఇప్పుడు ఆ తప్పిపోయిన ఆ నాణం దుమ్ములో పడింది,
చెత్తలో ఉంది. ఆ తప్పిపోయినటువంటి ఆ వెండి నాణెం కోసం ఆ యొక్క యజమాని వెతుకుతూ ఉన్నాడు. ఎలా వెతుకుతున్నాడు? పట్టుదలతో వెతుకుతున్నాడు. దొరుకుతుందేమో, దొరికే వరకు ఆగలేదండి. వెతుకుతూనే ఉన్నాడు. ఈరోజు ఈ మాట నీకు తెలుసు, అయినా దేవుడు మరలా నీకు వినిపిస్తున్నాడంటే దానర్థం యేసయ్య నిన్ను ఇంకా వెతుకుతున్నాడు. నువ్వు ఆయన దగ్గరికి చేరేంత వరకు ఆయన వెతుకుతున్నాడు. ఆయన వెతుకుతూ 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 నీవు ఆయన చెంత చేరాలని వెతుకుతున్నాడు. ఇది ఆయన ప్రేమతో పాటు మనల్ని వెతుకుతున్నాడు. అసలు ఎంత వెతుకుతున్నాడో తెలుసా దేవుడు. అయ్యా, నువ్వు మమ్మల్ని వెతకడం ఏంటి? నువ్వు ఒక చూపు పడితే మేము దొరుకుతాం కదయ్యా అంటే దేవుడు అంటాడు, అరే నాకు నువ్వు కనిపిస్తావురా, నీకు నేను కనపడను. అది విచిత్రం. నేను నీ కనబడను. నీ పాపం చేత నేను నీ కనబడినా నువ్వు నన్ను చూడలేకపోతున్నావు. నువ్వు నన్ను చూచేంత వరకు నేను నిన్ను వెతుకుతూనే ఉంటా. లోబడనొల్లని పిల్లల వైపు దినమెల్లా చేతులు చాపేటువంటి యేసయ్య ప్రేమ. ఈరోజు ఎలా దూరం అయిపోయావో తెలియదు, ఎలా జారిపోయావో తెలియదు. కానీ ఒక్కటైతే చెప్తాను, ఆయన నిన్ను వెతుకుతున్నాడు. నీ నీ కోసం చేతులు చాపున్నాడు. నువ్వు దేవునికి దూరమై తప్పిపోయిన స్థితిలో ఉన్నావా? ప్రార్థనలు తగ్గిపోయాను అనిపిస్తుందా? ఆత్మీయతలు తగ్గిపోయాను అనిపిస్తుందా? దేవునికి దూరం అయిపోయాను అనిపిస్తుందా? తప్పిపోయిన స్థితిలో ఉన్న నిన్ను యేసయ్య వెతుకుతున్నాడు. యేసయ్య వెతుకుతున్నాడు. నా బిడ్డ నా యుద్ధకు రా, నా బిడ్డ నా యుద్ధకు రా అని ఒక తండ్రి తన బిడ్డల కొరకు వెతికినంత కంటే అధికముగా వెతుకుతున్నాడు. ఎలా వెతుకుతున్నావయ్యా? నా బిడ్డ నన్ను చూడాలని చెప్పి, నా బిడ్డ నా ప్రేమను తెలుసుకోవాలి, ఆ బిడ్డకు తెలియజేయాలని వెలుగును పట్టుకొని వెతుకుతున్నాడు. వెలుగు అంటే మనకు వెలుగనుంది, కానీ గ్రీకు అర్థం ప్రకారం ఒక ప్రకటన, ఒక సత్యం, ఒక ప్రకటన తెలియచేస్తున్నాడు. ఏంటో తెలుసా? బిడా, నువ్వు చీకట్లో ఉన్నావా? దుమ్ములో ఉన్నావా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీ స్థితిని బట్టి కాదు బిడ్డ. నీ స్థితిని బట్టి నువ్వెక్కడో ఉన్నావు కదా, ఏదో ప్రేమించాలి కదా అని కాదు బిడ్డ. నువ్వెక్కడో నాకు దూరం అయిపోయావు, ఎట్లా ఉన్నా పర్లేదు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు దుమ్ములో ఉన్నా నేను నిన్ను ప్రేమిస్తున్నా. నీ యొక్క విలువ తగ్గలేదు బిడ్డ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. దేవుడు వెతుకుతున్నాడు, వెతుకుతున్నాడు, వెతుకుతున్నాడు. ఈరోజు యేసయ్య నిన్ను వెతుకుతున్నాడు. ఆయన వైపు చూస్తున్నావా? వెతకడం అంటే వెలుగును పట్టుకొని వెతకడం అంటే తన వాక్యం ద్వారా వెతుకుతున్నాడు. ఈరోజు నువ్వు తప్పిపోయినప్పుడల్లా దైవజనుల ద్వారా అదే వాక్యం వినబడుతుందా? నీ గురించే చెప్తున్నారా? ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసుకోవడం మానేసావు, దేవునికి కొంచెం దూరం అయిపోయావు. సడన్ గా దేవుడు తన దాసుల ద్వారా మాట్లాడుతున్నాడు. నువ్వు వాక్యం చదవడం మానేసావా? ప్రార్థన చేసుకోవడం మానేసావా అని. అప్పుడు వెంటనే నువ్వు ఒక అర్థం కావాలి, నన్ను కనుగొనాలని వెలుతురేశాడు దేవుడు. చీకట్లో ఉన్నా నన్ను విడిచిపెట్టలేదు. నా కోసం తను వెలుతురు వేసాడు, వెతుకుతున్నాడు. రా నా బిడ్డరా, ఇదిగో నిన్ను ప్రేమిస్తున్నాను. అయ్యా, నేను జారిపోయానయ్యా, చెత్తంటిందయ్యా, చీకట్లో ఉన్నానయ్యా, అయ్యా పాపంలో ఉన్నానయ్యా, అయ్యా నేను నీకు దగ్గరగా లేనయ్యా అంటే, రా బిడ్డ, రారా, ముందు నువ్వు రా. అయ్యా నేను పనికిరానయ్యా. కుమారుడు వచ్చేటప్పుడు పెద్ద డైలాగు ప్రిపేర్ అయ్యాడు. నేను నీ కుమారుడు అనిపించుకున్నటకు యోగ్యుడను కాను, నేను నీకు విరోధంగా, పరలోకమునకు విరోధంగా నేను పాపం చేశాను. ఎంత పెద్ద డైలాగు ప్రిపేర్ అయ్యాడో. ఇక మీద నీ కుమారుని అనిపించుకున్నట్టు యోగ్యుడిని కాను, నన్ను కూలివానిగా పెట్టుకో అని పెద్ద డైలాగ్ ప్రిపేర్ అయ్యాడు. డైలాగ్ అంతా చెప్పాడా? ఏం చెప్పాడు? ఒక్క మాటే. ఏమన్నాడు? తండ్రి, నేను పరలోకమునకు విరోధంగా నీ ఎదుట పాపం చేశానయ్యా, నీ కుమారుని అనిపించుకోవడానికి యోగ్యత లేదు. చెబుదామనుకుంది చాలా పెద్ద డైలాగ్, సింగిల్ డైలాగ్ చెప్పాడు. చెప్పిన వెంటనే ఇంకా చెప్పు అన్లా. అరే, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఎలా పాపం చేసావు, ఇవన్నీ కాదురా, నా దగ్గరకు వచ్చావా లేదా, అదే నాకు ముఖ్యం. మనుషులు నీ గతాన్ని చూస్తారమ్మా, కానీ యేసయ్య నీ గతాన్ని చూచే దేవుడు కాదు. నీ గతం ఎంత ఘోరంగా ఉందని మనుషులు చూచి, నువ్వు ఇప్పుడు మారిన నీ గతం గురించి చాలా చెడుగా మాట్లాడతారేమో, కానీ యేసయ్య నీ గతం వైపు చూచే దేవుడు కాదయ్యా. తమ్ముడు, నీ గతం ఎట్లయినా ఉండని, నువ్వు ఆయన చేతికి చిక్కావంటే నీ గతాన్ని మరలా ఎత్తకుండా నువ్వు చేసిన పాపములన్నిటిని సముద్రంలో పడేస్తాడా. సముద్రంలో పడేశారంటే మళ్ళీ అవి మనకు కనబడవు. అంటే సముద్రంలో ఒకటి పడిపోయిందంటే మళ్ళీ దాన్ని బయటికి తీసుకురాలే.
ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు ఏ స్థితిలో పడిపోయావో, ఏ స్థితిలో జారిపోయావో, ఏ స్థితిలో దేవునికి దూరం అయిపోయానని నీకు అనిపిస్తుందో, రా, వెలుగుతో దేవుడు వెలుగును పంపుతున్నాడు. వెలుగును పంపుతున్నాడు. తన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. రా, రా, యేసయ్య దగ్గరికి రా. ఆయన పిలుస్తున్నాడు. చూడండి, ఊడ్చారట. ఊడ్చారంటే అది ఊడుస్తున్నప్పుడు దొరికింది. దాని మీద ఉన్న దుమ్ము అది యజమానుని చేతిలోకి వెళ్లకుండా ఆ దుమ్ము ఒక ఆటంకంగా ఉంది. ఈరోజు నువ్వు కూడా దేవుని సన్నిధికి వెళ్లకుండా, దేవునిలో ఎదగకుండా, దేవుని చేతికి చిక్కకుండా ఏ దుమ్మైతే నిన్ను ఆటంకపరుస్తుందో ఆయన చేతికి చిక్కడానికి నువ్వు ప్రయత్నిస్తే చాలు, ఆయన ఊడ్చి నీ దుమ్మంతటిని తొలగించబోతున్నాడు. అడ్డంకులన్నీ తొలగిస్తాడు. ఇప్పుడు ఇది వెండి నాణెం, అవునా? ఈ వెండి నాణెం దుమ్ములో ఉండటం వల్ల ఇప్పుడు కనబడడం ఎలా కనిపిస్తుంది చెప్పాలమ్మా? దుమ్మంతటిని దులిపి శుభ్రం చేసి కనబడడం ఇది మామూలుగా దుమ్ములో ఉన్నప్పుడు ఇది ఎలా కనిపిస్తుంది? వెండి నాణ్యంలా కనిపిస్తుందా, దుమ్ము నాణ్యంలా కనిపిస్తుందా? దుమ్ముతో ఇప్పుడు లోకం దీన్ని చూస్తే ముందు దీని మీద దుమ్ము కనిపిస్తుందా, వెండి కనిపిస్తుందా? దుమ్ము కనిపిస్తుంది. శుభ్రం చేశాక వెండి కనిపిస్తుంది. ఇప్పుడు శుభ్రం చేయక ముందు లోకానికి దుమ్ము కనిపించిన దేవుడు దుమ్ము నాణ్యంలా చూశాడా, వెండి నాణ్యంలా చూశాడా? చీకట్లో పడిన, దుమ్ములో పడిన, చెత్తలో పడిన దాని విలువ ఏమైనా తగ్గిపోయిందా? వెండి నాణ్యం కాస్తే ఏమన్నా రాగి నాణ్యం అయిందా? కాలేదు. దాని అర్థం సాతాను నీ విలువ తగ్గించానని వాడు, నీ విలువ తగ్గిపోయింది, నువ్వు పాపిష్టుడివి, నువ్వు పాపిష్టిదానివి, నువ్వు దేవునికి దూరం అయిపోయావు. మొదట్లో బాగానే ఉండేదానివి, తర్వాత నువ్వు దేవునికి దూరం అయిపోయావు, నువ్వు ఇట్లా, నువ్వు అట్లా అని నిన్ను చాలా బాధ పెట్టే మాటలు మాట్లాడాలని చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాడు సాతాను. నీకు అనిపిస్తున్నది నిజమే, నేను పడిపోయాను, నేను పనికిరాని వ్యక్తిని, నేను దూరం అయిపోయాను, నా విలువ మొత్తం తగ్గించుకున్నాను అంటే దేవుడు అంటాడు, నువ్వు దుమ్ములో ఉన్నా, నువ్వు చెత్తలో ఉన్నా, నువ్వు చీకట్లో ఉన్నా, బిడా నీ విలువ ఏం తగ్గలేదురా. సాతానుగాడు నీ విలువ తీసేశానంటాడు, కానీ దేవుడు మాత్రం నీ మీద ఆయన రూపమేమీ తగ్గకుండా ఆయన మరలా నిన్ను తన చెంత చేర్చుకుందామని ఆశపడుతున్నాడు. పాపంలో పడిపోయిన మనిషి దేవుని స్వరూపాన్ని పూర్తిగా కోల్పోలేడండి. ఎందుకంటే దేవుడు ఇంకా వెతుకుతున్నాడు, దేవుడు ఇంకా వెతుకుతున్నాడు. ఈరోజు నీ పరిస్థితి కూడా, అయ్యా నేను అపరాధముల చేత, ఎఫెసీ 2:1 ఉంటది, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉండి నిన్ను వెతకలేకపోయాను, కానీ నువ్వు నన్ను వెతికావయ్యా, అందును బట్టి వందనాలని. నువ్వు ఒక్కటే చేయాలి, అయ్యా నీవు వెలుతురేసావు, నేను నీ దృష్టిలో పడుటకు నేను సిద్ధపడి ఉండాలి. అమ్మా, ఈరోజు నువ్వు ఏ స్థితిలో పడిపోయినా, బ్రదర్, సిస్టర్స్, మీరు ఎక్కడ పడిపోయినా ఒకటి, నేను ఎందుకు ఈ విషయాన్ని ఈ పూట దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, దుమ్ములో పడిపోయినా నీ విలువ తగ్గిపోలా. సాతానుగాడు నిన్ను నాశనం చేద్దామని చూసిన విలువేం తగ్గిపోలా. యేసయ్య నీ విలువను ఆయన ఊడ్చి శుభ్రం చేసి నిన్ను వెండి నాణ్యంగానే ఆయన చూస్తాడు. నువ్వు దొరికిన తర్వాత ఆయన ఎంత సంతోషిస్తాడో తెలుసా? పరలోకం అంతా ఆనందిస్తుందంట. ఇక్కడ ఈ విషయాలను బట్టి మనం తెలుసుకునేవాల్సింది ఒకటే, నాణ్యం ఆ యజమానిని వెతకల, యజమానే నాణ్యాన్ని వెతికాడు. మనం దేవుణ్ణి వెతకల, దేవుడే మనల్ని వెతికాడు. నాణ్యం వెలుగుని పిలవల, వెలుగే నాణ్యం దగ్గరకు వచ్చింది. నాణ్యం తన విలువని నిరూపించుకోల, యజమానే దాని విలువ తెలుసుకున్నాడు. ఈ రోజున దేవుడు కూడా మనకు నేర్పేది అదేనండి. మనము దేవుణ్ణి వెతకల, దేవుడే మనల్ని వెతికాడు. మనం ఆయనను పట్టుకోల, ఆయనే మనల్ని కనుగొన్నాడు. మనం విలువ లేని వాళ్ళం, విలువ లేని పాత్రలం అనుకుంటాం, కానీ ఆయన దృష్టిలో మనం ఇంకా అమూల్యమైనటువంటి వ్యక్తులమండి. మనము దేవుని దృష్టిలో చాలా గొప్ప వ్యక్తులమండి. అందుకని చెప్పి అది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా ఏ స్థితిలో పడిపోయారో ఒకసారి పరీక్షించుకొని, నువ్వు ఏ స్థితిలో పడినా ఆయన యొద్దకు రాగలిగితే, నీ పాపాలు విడిచిపెట్టగలిగితే, నూతన జీవితానికి నాంది పలికితే దేవుడు నిన్ను వాడుకుంటాడు. దుమ్ము నాణ్యం మీద పడింది, నాణ్యం దుమ్ముగా కనిపించింది, కానీ పూర్తిగా దుమ్ము నాణ్యాన్ని ఆ దుమ్ములాగా మార్చలేకపోయింది. ఈరోజు సాతానుగాడు అనుకుంటాడు నేను పూర్తిగా తన వశం చేసుకుందామని, కానీ దేవుడు ఇంకా నిన్ను ప్రేమిస్తూ పిలుస్తున్నాడు.
దుమ్ము నాణం స్వభావాన్ని మార్చలేదు. అది ఇంకా వెండే. అది యజమానికి చెందే. పాపం మన జీవితాన్ని కప్పేస్తుంది. అంతే తప్ప మన జీవితాన్ని పాపము కంప్లీట్‌గా పాపంలాగా మనల్ని సాతానులాగా మార్చడు. ఎందుకంటే కప్పేస్తది. కానీ ఒకసారి నువ్వు ఆయన చేతికి చిక్కితే కప్పినటువంటి ప్రతి దుమ్ముని తొలగించి నీ విలువని నీకివ్వాలని ఆశపడుతున్నాడు. ఈరోజు నువ్వు తప్పిపోయావని దేవుడు నాకెందుకులే అనుకోలా. మిగతా 9 ఉన్నాయి. ఏమున్నాయి అనుకోలా. దొరికేంత వరకు వెతికాడు. ఈరోజు దేవుడు నిన్ను వెతుకుతున్నాడు. రేయింబగళ్ళు నీతో మాట్లాడాలి. నువ్వు ఆయన దగ్గరికి రావాలని వెతుకుతున్నాడు, వెలిగిస్తున్నాడు, ఊడుస్తున్నాడు. దొరికే వరకు ఆగట్లేదు. ఈరోజు నువ్వు బలహీనతల్లో ఉన్నా పర్లేదు. ఇప్పుడు ఇది వెతుకుతున్నప్పుడు దుమ్ము కనిపించింది. నీ తప్పులు, నీ బలహీనతలు, నీ లోపాలు ఎన్ని కనిపించినా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడన్న విషయం మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో. దేవుడు నిన్ను వెతుకుతున్నాడు. ఏదో నీలో పెద్ద టాలెంట్ ఉందనో, లేదా నీ నీతి వల్లో, నీ సామర్థ్యం వల్ల కాదు. ఆయన నిన్ను తన బిడ్డగా మార్చుకోవాలని, ఆయన నిన్ను తన బిడ్డగా చేర్చుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. దుమ్మును బట్టి నేను ఇంకా నా జీవితం అయిపోయిందని లోకం చెబుతుంది. ఒకవేళ ఇవన్నీ మాట్లాడితే దుమ్మేం చెబుతుంది? నువ్వు పనికిరావు, ఎందుకంటే నేనే మీద ఉన్నాను అంటది. లోకం ఏం చెప్తుంది? నువ్వు వేస్ట్ అని చెప్తుంది. సాతాను ఏం చెప్తాడు? నీ కథ అయిపోయిందని చెప్తుంది. కానీ దేవుడు చెప్తాడు, అరే నువ్వు ఇంకా వెన్నినాననివే అంటాడు. అందుకని దుమ్ములో పడినా, ఎక్కడున్నా నీ విలువ తగ్గిపోలేదని గుర్తుపెట్టుకో. నీ విలువ ఇంకా పూర్తవలేదని గుర్తుపెట్టుకో. దేవుడు నేను ఇంకా ప్రేమిస్తున్నాడని గుర్తుపెట్టుకో. దేవుడు నిన్ను వెతుకుతున్నాడని గుర్తుపెట్టుకో. ఒకటే నువ్వు ప్రార్థన చేయాలి. అయ్యా, నీవు నాకెంత విలువ ఇచ్చావో ఆ విలువకు తగ్గట్లు నేను బ్రతకాలయ్యా. అయ్యా, తెలియక పాపంలో, తెలుసో తెలియకో నాకైతే తెలీదు, ఒకటైతే తెలుసు, నేను జారిపోయాను, నేను పడిపోయాను. నా నిర్లక్ష్యం వల్ల, నా నిరాశ వల్ల, నా తప్పుడు స్నేహాల వల్ల, నాలో ఉన్న డిప్రెషన్ వల్ల నాకు తెలీదు. కానీ నేను తప్పిపోయానయ్యా. నేను దుమ్ములోకి వెళ్ళిపోయానయ్యా. కన్నా విలువ నువ్వు తగ్గించలేదయ్యా. నా కోసం వెతికావయ్యా. నీ వెలుతురు వెలిగించావయ్యా, ఊడ్చావయ్యా. నేను నీ చేతికి చిక్కాలని అందరూ ప్రార్థన చేసుకోండి. ప్రతి ఒక్కరు చిన్న ప్రార్థన చేసుకోండి. దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి. దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి. నిత్య జీవమునిచ్చిన దేవా, నిత్య జీవము నీచిన దేవా, నీవే నా మంచి కాపరివే, నీవే నా మంచి కాపరివే, నీవే నా మంచి కాపరివే, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఎలా తప్పిపోయామో తెలియదు, ఒకటైతే తెలుసు, తప్పిపోయామని. మమ్మల్ని వెతుకుతున్నావు, వెలుతురేసావు, మా విలువ తగ్గలేదు. నువ్వు మమ్మల్ని వెతుకుతున్నావు. దుమ్ములో పడినా, పాపంలో పడినా మా విలువ తగ్గనివ్వకుండా ఇంకా మమ్మల్ని ప్రేమిస్తున్నావు. వెతుబడిన వాక్యాన్ని నిరుకట్టి ఫలింపచేయండి. ఎవరెవరు ఏ పరిస్థితిలో పడిపోయారో వారిని లేవనెత్తండి. పడిపోయిన వారు పడిపోయిన చోటే ఉండకూడదు. వారు లేచి నిలబడి నీ కొరకు సాక్షులుగా బ్రతుకున్నట్లు సహాయం చేయమని. మీరు వందనాలయ్యా. నీ బిడ్డలందరికీ క్షేమాన్ని ఇవ్వమని, నీ బిడ్డలందరికీ భద్రత ఇవ్వమని, ఈరోజు నీ బిడ్డలతో మీరు మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు తెలియజేస్తూ